బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. బిగ్ బాస్కి అప్పుడు వెళ్ళేటప్పుడు ఫుల్ హడావిడి, లైక్ బిగ్ బాస్లోకి వెళ్ళంగానే అమర్ రాజశేఖర్ గారు ఫుల్ హడావిడి చేశారు. బయటికి రాగానే సడన్గా సైలెంట్ అయిపోయింది అమర్ రాజశేఖర్. ఎందుకు అలా? సార్ యాక్చువల్లీ బిగ్ బాసే పేరు కోసం వెళ్ళాలి సార్. పేరు వచ్చిన వాళ్ళే వెళ్ళకూడదు. ఓకే, ఎందుకు బెస్ట్ బిగ్ బాస్ 4 బెస్ట్ అని ఎందుకు చెప్తున్నారంటే, మేమందరం వెళ్ళాం, పేరు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళాం. నా కర్మ ఏంటంటే కరోనా అప్పుడు. ఓకే, ఇంట్లో క్లీన్ చేయాలి, వీళ్ళకి అదికి ఇది అన్ని క్లీన్ చేయాలి, ఇలా అంటే నాకు బయట వెళ్ళకుండా ఉంటుంది లేదా. అప్పుడు నా రఘు గారు ఫోన్ చేసి ఇది మరి ఉంది ఇలా అనుభవం, నా ఒక డబ్బు మనీ చెప్పా, ఒక మనీ పేమెంట్ చెప్పా. ఓకే చెప్పేశారు. సరే నువ్వు నా క్యారెక్టర్కి ఎవరు ఉంటారు, నువ్వు 1 వీక్ జాలీగా ఉండేసి వచ్చేయాలి అని చెప్పి వెళ్ళా. బట్ నాకు బిగ్ గురించి తెలీదు, బిగ్ బాస్ గురించి తెలీదు. బాబా భాస్కర్ అడిగాను, 2 days హోటల్లో పెడతారు, క్వారంటైన్ అన్నీ చెక్ చేస్తారు. మాకు 20 days పెట్టారు క్వారంటైన్లో. అప్పుడే వచ్చింది. అవును, 15 days పెట్టారు. 15 నా క్యారెక్టర్ ఏంటంటే, నా ఒక ప్లేస్లో కూర్చున్నాను. ఓకే, నా క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్. నేను ఎంజాయ్ చేస్తాను. ఐఎమ్ ద బెస్ట్ థింగ్ చేస్తాను ఇప్పుడు. లైక్ డబ్బో గిబ్బో అదిలా లేదు. నా అమ్మ ఇదిలో పడుకున్నా కూడా రిలాక్స్ అయిపోతా. కర్రీస్ ఉన్నా తినేస్తా, పికిల్స్ ఉన్నా తింటా. ఎలా ఉంది క్యారెక్టర్. హోటల్లో పెట్టేశారండి, ఇంతే ఉంది. ఓకే, 15 days. నా ఒరే వాడు చెప్పినాను, నా లైఫ్లో షూటింగ్లో కూడా నాకు వంటవాడు ఉంటాడు, ఇంట్లో ఫుడ్డే వస్తుంది. నాకు కొంచెం బ్యాడా చెప్తారు, నాకు అదుగుతుంది. నా హెల్త్ వెరీ ఇంపార్టెంట్. మన లేదంటే ఏడుస్తారు, తెలుసు లేదా. నా షూటింగ్లో ఇంట్లో ఫుడ్ వரும். నేను ఒప్పుకున్నాను, ఇంట్లో ఫుడ్ వస్తుంది రఘు గారు. ఓకే అని చెప్పేసి ఇంట్లో ఫుడ్ వస్తుంది. 2 days టౌల్ కౌంట్ చేస్తున్నా. నువ్వు నంబర్ టౌల్ ఉంది లేదా, గ్రీన్ టౌల్ ఉంటుంది కదా హోటల్లో. 1 రోజు 2 రోజు செம்ம டார்ச்சர். వైఫ్ ఫ్యామిలీ మిర్రర్లో వస్తారు. ఎక్కడ அந்த అప్పుడు ఏంటంటే ఆపోజిట్లో అదేనా ஒரு కాంప్లెక్స్ ఉంటుంది. అవును, అదేదో జీవికే కాంప్లెక్స్. అలా థమ్స్ అప్ అని చెప్పి మహేష్ బాబు ఉంటాడు ఆడలే. వీళ్ళు అక్కడి నుంచి వచ్చి హాయ్ చెప్పి ఉంటాడు. అలా చెప్పి ఈ కర్మ మనకు అవసరమా, సెటిల్ అయిన వాళ్ళకి ఇది కరెక్ట్ కాదని ఎన్నోడ ఫీల్. నా సెటిల్ అయిపోయాను, నాకు ఆల్రెడీ నల్ల సంపాదించిన డబ్బు ఉంది, అన్నీ ఉంది, నా ఇప్పుడు ఎంజాయ్ చేయడం వల్ల అవసరమా అని ఫీల్ అయినా. నాకు ఇది 20 days తెలీదు. సరే చెక్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. నేను కంప్యూటర్ లేకుండా ఉండను. కంప్యూటర్ వచ్చేసింది. అది కంప్యూటర్ చూస్తున్నాడు. 15 days అయ్యి ఓకే వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత నోయిలకి మళ్ళీ ఏదో కరోనా వచ్చింది చెప్పి మళ్ళీ 5 days రాను చెప్పి బయట వచ్చేసా. బాడీ గేట్ ఇది చేస్తున్నారు. వెళ్ళిన నా వైఫ్ ఏమండి ಇನ್ನೂ 5 days లేదా కానీ అలా వచ్చి లోపల వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ చూడండి. స్టార్టింగ్లో ఫుల్ కామెడీ, జాలీగా ఉండాలన్నా. వాళ్ళు నీ జాలీగా ఉంటావు, వాళ్ళ స్క్రిప్టే కదా, నేనేం చేస్తాను చూడరా అని చెప్పి నన్ను మెంటల్ ఎక్కేసారు. నాకేంటంటే నేను కంచి తింటా, నా మార్నింగ్ కంచి తింటా. సో కర్డ్ కావాలి, కర్డ్ లేదు, వైట్ అది తినేసాను. అందరూ అమ్మ కర్డ్ గని అడిగేశారు. నా ఎగ్ అన్ని ఇచ్చేసాను. నా వైఫ్ అడిగినా తెలుసు, 8 egg వైట్ ఎగ్ తింటా డైలీ. నైట్ ఫిష్ తింటా, అంతే. 2 ఏదో లేదు. వెక్స్ అయిపోయింది. ఏంట్రా వెళ్ళిపోలామంటే ఆగోసిన అక్కడ అడుగురా, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు వచ్చి, అయ్యా కరోనా చెప్పి వచ్చే పంపి అయ్యా. లేదు చెప్పి 2 months ఎన్న వాలంటీరా నన్ను గుండు కొట్టి ఇది చేసి నానంటే நான் எப்படி ஒரு கேரக்டர் శివ ஒரு ప్లేస్లో పోనా సీడ్ పెట్టేసి సీడ్ వేస్తా అంటే తమిళ్లో ఒక వార్త ఉంది, సీడ్ అదే విత్తనం వేస్తా. నా ఎక్కడ పోనా లైఫ్లో మర్చిపోకూడదు. అది నా క్యారెక్టర్. నా అబ్బాయికి చెప్తా, అందరూ చెప్తాను.
మనం ஒரு பிளேஸ்க்கு వెళ్ళిన ஒரு ఇండస్ట్రీకి వెళ్ళిన 3 డేస్కి వచ్చేయాలి అది కొత్త ట్రీ అయ్యి అది పండిస్తుంటుంది రా సో వచ్చేసాం బెస్ట్ చేసి ఇవ్వాల అని చెప్పినా గుండు అన్నీ ఏదేదో సింబల్ చేసి అది చేసి హైలైట్ చేసి అలా వచ్చా అలా నేను నా గురించి బయట మంచి పేరు సంపాదించిన పేరు బ్యాడ్ అవుతుందో నువ్వు భయం మీకు లోపల ఉండదు బయట ఎలా మాట్లాడు ఇదిలో వేరే దివ్య నా పక్కన వచ్చి మాట్లాడుతుంది అయ్యో ఇది వేరే అది నా వైఫ్ వేరే అది ఇంటర్వ్యూలో వేరే నా వైఫ్ ரொம்ப సీరియస్గా మాట్లాడుతుంది ఏమండి బాగుండండి ఎలా చెప్పాలి ఓ పెద్ద పోనా డైవర్స్ వైఫ్ డైవర్స్ కన్ఫర్మ్ అంటే దివ్య పక్కన వచ్చింది అమ్మా నీ బాబాయ్ వాళ్ళే సమ కామెడీ అంటే సమత గారు వచ్చారు అమ్మగారు ఏదో దివ్య ఇది చేశారు అమ్మ అంటే పిచ్చి మీకు అది ఇది నాకు భయం వచ్చేసాను సరే ఇంకా ఉన్నా మన లైఫ్ ఇది తేవేలే అని చెప్పి నాగార్జున పర్సనల్ మీట్ అన్న ఒక 3 times చెప్పి మీట్ అన్న నాగార్జున నా దగ్గర లేదు రాజశేఖర్ గారు సార్ నాకు ఎన్ని సాంగ్ చేసా మీకోసం మన్మధుడు పెరిగి సాంగ్ ఇచ్చా సార్ తెలియకుండా వచ్చేసారు సార్ పంపించారు సరే ఒక క్యాప్టెన్ అయ్యి వెళ్ళని చెప్పి నన్ను క్యాప్టెన్ చేసి నన్ను పంపించేశారు ఒరే విషయం చెప్తాను సార్ బిగ్ బాస్లో పేరు కావాలన్న వాడు వెళ్ళాలి పేరు సంపాదించిన వాడు వెళ్ళకూడదు కొంచెం నెగిటివిటీ వచ్చింది కదా బిగ్ బాస్ వల్ల మీకు తెలుగు నాకు బయట వచ్చి టైగర్ అని పేరు వచ్చింది పోలీస్ ఆఫీసర్ ఫంక్షన్ చేశారు చాలా నా ఆవగిలే సూపర్ పెద్ద కోపం దాస్తి కోపం ఎక్కువ వచ్చింది సార్ ఒరే విషయం సార్ ఒరే విషయం ఎప్పిమే లైఫ్లో ఒక బిర్యానీ అంటే అన్నీ ఉండాలి మనిషిని అంటే అన్నీ ఉండాలి అప్పుడే ఇప్పుడు ఎగ్జాంపుల్ వైఫ్ కూడా మంచివాడు నచ్చదు సీరియస్ చెప్తున్నా నా అందరూ చెప్తున్నా ఫ్రాంక్గా ఎగ్జాంపుల్ చెప్తున్నా 6 o'clock వచ్చేస్తాడు హస్బెండ్ నీటా లేడీస్ అన్ని కూర్చొని మాట్లాడుతుంటారు పక్కన మీ హస్బెండ్ ఆడేంటి కరెక్ట్గా వస్తాడు చూడు క్లింగ్ వచ్చాడు చూడు అడిగిన ఎప్పుడు వస్తాడని తెలియని వాడికి ఫోన్ చేసి ఏమండి ఎప్పుడు వస్తారండి 9:30కి వస్తారండి మీకు ఎక్కడ తప్పన వాడితే వెళ్తే లవ్ దాస్యం మంచివాడు దేనికి యూస్ అవ్వదండి చెడ్డవాడికిదా ఇంట్రెస్టింగ్ చెడ్డవాడిదా మనకి ఇంట్రెస్ట్ అది నా పాయింట్ ఆఫ్ అది నాకు లైక్ చేస్తా హ్యాపీగా ఉంటా ఇప్పుడు ఉంటా ఇలా ఉంటా నా వైఫ్ ఏంటంటే 10 హస్బెండ్తో ఉన్న అలా ఉంటుంది నా వైఫ్ ఓ హస్బెండ్ అలా ఉండదు దీని జాలీగా ఉంటాడు దీనిలా ఉంటాడు దీనిలా ఉంటాడు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా అప్పుడు వాళ్ళకి హ్యాపీ వేరే ఎవరు చూసినా హస్బెండ్ బోర్ అంతే అది నా క్యారెక్టర్ అమ్మ రాజశేఖర్ గారు పెద్ద హీరోస్ని డైరెక్ట్ చేశారు చాలా మంచిగా చేశారు కానీ తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఆఫర్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి కారణం ఏంటి సార్ ఒక విషయం ఉంది శివాని పిలవచ్చా శివ గారిని పిలవాలి శివ అది ఒక కాంట్రిబ్యూషన్ యాక్చువల్లీ ఏంటంటే సార్ ఇండస్ట్రీలో డిఫరెంట్ ఉంది సార్ నేను తమిళ ఇండస్ట్రీలో వచ్చాను తమిళ ఇండస్ట్రీలో హిట్ ఫ్లాప్ చూడరు నేను డాన్స్ మాస్టర్ ఇక్కడ అవ్వలేదు తమిళ్లో నేను తమిళ్ అప్ప బ్లాక్ పీపుల్ నా ఫ్రాంక్ ఇది కష్టం స్ట్రగుల్ సార్ నా డాన్స్ మాస్టర్ అదే గడ్డప ఇక్కడ ఉన్నానంటే ఆడ బయట పంపినాను అక్కడ టెక్నీషియన్స్ మర్యాద ఇస్తారు నా అలా చెప్పలేదు ఫ్రాంక్గా చెప్తున్నా ఏంటన్నా మీకు ఏం తెలుసు సార్ డాన్స్ బాగా చేస్తారు సార్ చేసి చూపు 4 బాగా చేశాడే ఇంకా సాంగ్ చేసేది ఉందా సార్ అయినా ఒక వీడియో చేసేది సార్ మనమే ఒక వీడియో చేస్తాం లేదా చూస్తాం సరే తమ్ముడు మీ పేమెంట్ 2000 తప్పది సార్ ఆయనకు పేమెంట్ ఉండదు సార్ లైఫ్ ఇవ్వండి ఆ సాంగ్ ఇస్తారు లేదా ఆ సాంగ్తో రేంజ్కి వెళ్ళిపోవచ్చు ఓకే ఇక్కడ అలా లేదు ఏ హార్స్ రన్నింగ్ అవుతుందో ఆ హార్స్ మీద డబ్బు కడతారు నా అక్కడ హిట్ అయిన తర్వాత అక్కడ టాప్ వచ్చిన తర్వాత ఇక్కడ పిలిచారు కదా నాకు ఐ నో అండర్స్టూడ్ నా ఏ హీరోతో వెళ్ళి నా డాన్స్ మాస్టర్ నా ఇదివరకు అడగలేదండి
నేను ఒక్కొక్క హీరో హిట్ ఇచ్చి ఫోన్ వస్తూనే కూడా నా మేనేజర్ ఉంటాడు రఘును, ఏంటి ఆ హీరో వెయిట్ చేయి. ఆ మేనేజర్ ఏం చెప్తాడంటే, సార్ మీ సిరిజిత్ చాలా అసిస్టెంట్ చేశారు లేదా, సిరిజిత్ షూటింగ్ ఇక్కడే ఉంది ఎల్లా ఇవ్వరు, మన హిట్ ఇచ్చిన వాళ్ళే వస్తారు. జేడి చక్రవర్తి నా గాడ్ ఫాదర్ జేడి చక్రవర్తి ఇక్కడ, ఆయన నా తమిళ సాంగ్ గురించి పిలిచారు, ఆయనకి నేను హరిచంద్ర చేశాను. తర్వాత ఒక్కొక్కరా పిలిచి సిరింజి నుంచి ఒక రేంజ్కి వచ్చాను. అప్పుడు నా మేనేజర్కి ఏం చెప్తానంటే, ఫోన్ ఏంటి సార్, వెంకటేష్ ఫోన్ వచ్చింది, ఉంటూ ఒక్కడోడు వస్తుంది. మీకు అర్థమైందా? అర్థమైంది. అది నా ఇది. అలా వచ్చి రేంజ్కి వచ్చిన నేను టాప్ మాస్టర్ ఉన్నప్పుడు నేను డైరెక్టర్ వాళ్ళతో చేయకుండా గోపిచంద్ చేశాను. నా కథ యాప్ట్ గోపిచంద్, ఎందుకంటే ఒక విల్లన్ దగ్గర లెగ్ల పడాలి. ఇంక రణం చూశారు లేదా? చూసాను. ఒక విల్లన్ దగ్గర వెళ్ళి కూర్చుంటాడు, వేరే పెద్ద హీరో కూర్చుంటాడా, అందరూ ఏంటి అమరేశ్వర్ మన దగ్గర రాలేదు కథకి, అక్కడ వెళ్ళాడు. మెయిన్ కారణం ఏంటంటే గోపిచంద్ ఈజ్ నాట్ ఏ సూపర్ స్టార్, ఆడు ఆల్రెడీ నెగటివ్ చేసినవాడు. ఆడు అలా వచ్చాడు, డైలాగ్ చెప్పాడు, హలో స్టిక్ చిన్న పంచి డైలాగ్ చెప్పి టప్పుడు కింద అన్నా ఆడినాడు, అది హైలైట్ అయింది. ఈ కొత్త విషయం నా పెద్ద హీరో చేసిన అవుట్ అయిపోతాం. ఓకే, అలా నేను నెక్స్ట్ ఖతర్నాక్ చేసిన. సార్ ఫ్లాప్ ఇచ్చామంటే ఫ్లాప్ ఎలాగో వரும் సార్, డౌన్ అప్ ఎందుకు హీరోకి వస్తుంటుంది అన్నా, వాళ్ళు మళ్ళీ చేస్తారు. డైరెక్టర్ ఫ్లాప్ ఇచ్చిన మళ్ళీ లైఫ్ ఇవ్వలేదు. ఏంటంటే ఒక మూవీకి ఆల్ టెక్నీషియన్స్ ఉన్నారు, మ్యూజిక్ రాంగా ఉండాలి, ஒரு ரைட்டர் రాంగా ఉండాలి, ஒரு హీరోస్ అడ్వైస్ ఉంటుంది, ஒரு ప్రొడ్యూసర్ ఇది అన్నీ ఉండి మిక్స్ చేసిన తర్వాత ఫ్లాప్ పడినప్పుడు ఎందుకు డైరెక్టర్ మళ్ళీ వేసేస్తున్నారు? మొత్తం ఆడియన్స్ ఎல்லாம் మొత్తం డైరెక్టర్ మళ్ళీ వేసేస్తారు. హిట్ అంటే హీరో ఆడిన అది నాకు అర్థం అవ్వలేదు. అది దాని నాకు అర్థం లేదు. ఇక్కడ బయట వచ్చి ఆ డైరెక్టర్ నాశనం చేశాడు, నాశనం చేశాడు, నా హీరో నాశనం చేసి తిడుతున్నాడు సార్, వాడు చంపేస్తాను చెప్తున్నాడు. వాడు ఫ్లాప్కి తీయలేదు, వాడు కష్టపడుతుంటాడు, వాడు ఏదో చేస్తుంటాడు. అలా సమ్ సిచ్యువేషన్స్ మ్యూజిక్ బాగుండదు, అన్నీ కలిసి బాగున్నప్పుడు హిట్ అన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సూపర్ చెప్పరు, డైరెక్టర్ ఎక్స్ట్రాలని చెప్పడు, రీ రికార్డింగ్ చంపేశాడు చెప్పడు, హీరోదా హిట్ అని చెప్తారు. దీనివల్ల ఏంటంటే ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ అంటే అవుట్ డైరెక్టర్, హీరో ఫ్లాప్ అంటే మళ్ళీ మూవీ. ఇది తెలుగులోనే అవుతుందా? తెలుగులోనే అవుతుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడు, జైలర్ మూవీ తెలుగులో అది, ఎందుకు నేను తెలుగులో ఉన్నాను అదే తెలుసు, హిందీ నాకు తెలియదు, తమిళ ఉన్నాను నాకు తెలుసు. జైలర్ మూవీ ముందు డైరెక్టర్ డాన్ హిట్ ఇచ్చాడు, తర్వాత బీస్ట్ డిజాస్టర్ ఇచ్చాడు. ఓ రజనీకాంత్ సూపర్ స్టార్ సన్ టీవీలో సార్ వాడు ఫ్లాప్ ఇచ్చాడు సార్, వద్దు వాడు కావాలి, ఎవడు సూపర్ స్టార్ అవుతున్నాడు నల్ల థింక్ చేయండి. నీకు అర్థమైందా? ఆడు విజయ్కి ఫ్లాప్ ఇచ్చిన అవాయిడ్ చేసి తీసి పడేస్తారు. ఇక్కడ రవితేజ ఖతర్నాక్ ఫ్లాప్ ఇచ్చిన తీసి పడేశారు నన్న. ఓకే, ఖతర్నాక్ మూవీలో ఒక కొత్త విషయం చేశాడు, 30 years అబ్బాయి స్కూల్కి వేసాడు, వీటి దగ్గర ఏదో విషయం ఉంది, మనం ట్రై చేయాలని ఎవరు రాలేదు. నువ్వు 100 కథ వచ్చి హీరో లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద టైమ్ టు స్టే నాకు చెప్తున్నా, ఎందుకంటే నా మూవీ చేసి మాట్లాడుతున్నాను, నా డైరెక్షన్ చేసి మాట్లాడుతున్నాను ధైర్యం. నేను మీరందరినీ పిలిచి మూవీ లేనప్పుడు మాట్లాడలేదు, అందుకే వెయిటింగ్. ఆడు ఇంటికి వచ్చాడు, మీకు రజనీకాంత్ మాట చెప్పాడు, వాడి కోసం వెయిటింగ్. ఎవరు? ఆ జైలర్ డైరెక్టర్ కోసం. రజనీకాంత్ 1/2 hour వెయిటింగ్, లేటా వచ్చాడు డైరెక్టర్. మీరు అది విన్నుంటారు సార్, రజనీకాంత్ చెప్పాడు ఫంక్షన్లో, జైలర్ ఫంక్షన్లో లేటా వచ్చాడంటే, ఏంట్రా వాడు రజనీకాంత్కి మర్యాద ఇవ్వలేదు, వెయిట్ చేస్తున్నాడు రాలేదని అది జిన్నాలు చూసిన స్లో వస్తున్నాడు వాడు. వచ్చి కథ చెప్పాడు, వచ్చి కథ చెప్పడానికి ముందు సార్ కథ చెప్పారా వాడు, చూడండి సార్ మీకు ఏதாவது లవ్ ఫెయిలియర్ కథ ఉందా, రజనీకాంత్ అడుగుతున్నాడా,
ఓకే ఈడేంట్రా వీడు నన్న కథ ఆడుతున్నాడు సార్ మీకు జరిగిన సంభవం చెప్పండి సార్ ఎందుకంటే నాకు టెన్షన్ ఉన్నాను రజనీకాంత్ కథ చెప్పాలంటే ఇమ్మీడియట్ నా వల్ల అవ్వదు మీరు నన్ను రిలాక్స్ చేయండి తర్వాత చెప్తాను అన్నీ చెప్పిన తర్వాత కథ చెప్పాడు అది నచ్చింది సో సన్ టీవీకి ఇచ్చేశారు సార్ వాడు వద్దు సార్ వాడే చేయాలి జైలర్ ఎంత పెద్ద హిట్ ఇచ్చాడు ஒரு ఫెయిలియర్ మేక్ సక్సెస్ అది తెలియాలి సార్ அதுதான் మెయిన్ ఇండస్ట్రీ హిట్ వాడి దగ్గర హిట్ ఇచ్చిన వాడు కన్ఫర్మ్ ఫెయిలియర్ ఇస్తాడు మీకు అర్థమైందా ఫ్లాప్ ఇచ్చిన వాడు కంపల్సరీ మైనస్ ఉన్నవాడు ప్లస్ ఇస్తాడు సార్ ఇది తెలిసిన వాడే సూపర్ స్టార్ సార్ ఇది తెలిసిన వాళ్ళే బ్రిలియంట్ అది అదే వాళ్ళు అందరూ మీరి ఈరోజు రజనీకాంత్ అందరికి ఈక్వల్గా ఉన్నాడు కారణం అంటే ఆ డిసిషన్ అందరూ ఏం చెప్తున్నారు అదే రజనీకాంత్ ఇప్పుడు ఈక్వల్గా ఉన్నాడంటే ఆ డిసిషన్ వాడు ఫెయిలియర్ ఇచ్చాడు అప్సెట్లో ఉంటాడు అన్నా వాడు ఫస్ట్ మూవీ హిట్ ఇచ్చాడు అనడం సో సంథింగ్ ఇదే ఉంటుంది నాకు కన్ఫర్మ్ ఇస్తాడు నన్ను జైలర్ ఎలా ఆ నమ్మకి ఇచ్చాడు రజనీకాంత్ ప్రాణం ఇచ్చేసాడు వాడు నీకు అర్థమైందా అది ఇక్కడ మిస్ అవుతుంది